ఎర్ర జెమిని చూసారా? ఛాన్సే లేదు. ఆయన ఎక్కడ? పోలీస్ స్టేషన్ రా, కన్ఫర్మ్. ఇంపాసిబుల్. నా ల్యాప్టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేది తెలుసు. మీరేంటండి ఇక్కడ? రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఎర్ర జెమిని ఛాన్సే లేదు. హలో శైలు, ఇక్కడ కొంతమంది రౌడీ వెధవాలు ఉన్నారు. వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే అని తెలుసా? కిల్డ్ హిమ్ రైట్ దేర్. ఇలాంటి రౌడీ వెధవాన్ని ఉరి తీయాలి. ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనా? ఛాన్సే లేదు. వీడు వాళ్ళకం చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీపిలా ఉన్నాడు. మేడం వెళ్ళిపోయారండో, ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు. పర్ఫెక్ట్ రా. అదేగా చెప్పేది. ఛాన్సే లేదు. నీ అబ్బా ఎవడో నువ్వు అంతకంటే కొట్టు. ఏమైంది భయ్యా? ఎందుకలా కొడుతున్నావు? ఎత్ర నార్యస్తు పూజంతే రమ్మంతే తత్ర. కారుని ఉడికితే కన్నడం మాడతావేంటి? అర్థం తెలిసేదా కొడతా. ఎత్తుకో. లేరా, ఇప్పటికైనా తెలుసుకున్నావా లేదా? లేదు భయ్యా. తెలుసుకో. ఏంట్రా ఫ్యాషన్ ఫ్యాషన్ అయిపోయిందిరా, ఫ్యాషన్. ఏదో చెప్తున్నావు? గుర్తొచ్చింది సార్. మీరు అతను గుర్తుంటే నాకు గతం గుర్తొచ్చింది. మనం పోలీస్ స్టేషన్ లో కలిసాం సార్. ఇంకేం గుర్తు రాలేదా? ఏరా జమ్ని మీ బ్యారెట్ సార్. పడేసుకున్నానా? కాదు సార్, తెలియకుండా పడేయడం ఒక ఫైన్ ఆర్ట్ అనే గ్యాప్ లో కొట్టిస్తాను సార్. మీకు తెలియదు సార్. తెలుసుకోండిరా. ఏయ్, తెలుసుకున్నావా లేదా? తెలుసు సార్. లైఫ్ లో మళ్ళీ చేయను. ఐ ప్రామిస్. తెలిస్తే చెప్పొచ్చుగా, అక్కడ గుమ్మేస్తంటే. రేయ్ అన్న నిన్న అనుకున్నా బాబు. చిన్న డౌట్. ఏంటి? ఎవరైనా అమ్మాయి ముందు కొట్టి హీరో అవుతారు. అమ్మాయి ఎవరు? తెలవా? మీరే సార్ మేడం వెళ్ళిపోయాక మొదలు పెట్టారు. ఇందాక అమ్మాయితో ఉంది నేను. అవును. వీళ్ళని కొట్టింది వేరేవాడు కదా. ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా. కొట్టింది నేనే, కానీ మేడంతో ఉంది వేరేవాడు కదా. మేడంతో ఉన్నది వేరేవాడా? మరి వాడ పర్సు కొట్టేసారేంటి? తప్పుకోరా. తెలుసుకోండిరా, ఏం పిక్తో తొక్క. సార్ ఇద్దరు ఒకటే కదా సార్? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. మరి మేడంకి తెలిసే ఛాన్సే లేదన్నమాట. క్లోజ్ అవుతుందండి. అవసరమా? అబ్బా దేవుడా. ఇటు చంపేసేలా ఉన్నాడు. అడగ తెలిస్తే అర్థం చెప్పండి రా బాబు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అర్థమైందిగా? అర్థమైంది సార్. సిస్టర్ సిస్టర్ ఏమైంది? ఈ దెబ్బలేంటి? పూర్వజన్మ గుర్తొచ్చేలా కుట్టాడమ్మా. అప్పుడు తెలిసింది పోయిన జన్మ నువ్వు నా చెల్లివని. ఆ జన్మలో నీకు ఇష్టం పెళ్లి చేసినందుకే ఈ జన్మలో ఎదవలా పుట్టానని. చేయరాట్లేదు, హెల్ప్ ప్లీజ్. ఈ రాఖీ కట్టి శాప విముక్తి చేయమ్మా. నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా? ఎవడా వాడు? ఆడెవడ నీకు కూడా తెలీదా? యాక్చువల్లీ తెలీదు. వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు. రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను కనీసం చూడనైననూ లేదు. కానీ నారద మునీంద్రుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపము, ఆయన యొక్క हेलमेट कोई भारी फैलेशी थी.
पैसे रिकॉर्ड अरे घर में तो 500 का चालान बोलते हैं छोड़ो यार अरे ताका दे बोलना ना अरे ताका दे बोलना छोड़ो సూర్య यार హాయ్ నీతో కొంచెం మాట్లాడాలి అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా మిమ్మల్ని చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్ తన పేరన్న తెలుసా పేరు చెప్పి కొట్టరు కదండి తెలీదు ఆ ట్రైన్ లో రౌడీ వెధవాల్ని పూర్వజన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు అవునా నా భయం అదేనండి ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను బట్ ఇట్స్ ఎక్సైటింగ్ ఇజంట్ ఇట్ యు నో వాట్ ఐ కాంట్ లైక్ హిస్ మ్యాడ్నెస్ రుక్మణీదేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్నే ఇష్టపడిందంట From the time you or the other guy spoke to me about him, I'm not able to get him out of my head. He's there in my dreams, he's there everywhere. And I'm like... నా వల్ల కాదండి అయినా ప్రపంచంలో ఏదోకి ఇలాంటి పరిస్థితి రాకూడదండి లోపలున్న ఎక్స్ప్రెషన్ కి ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి ఐ కాంట్ యు నో హాయ్ మనవ్ తను ఎలా ఉంటాడు ఐ మీన్ హైట్ సుమారు నా హైట్ ఉంటాడనుకుంటా ఇంచుమించు మీ కలరే కదా హే మీకెలా అచ్చూ! మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు మీరు భయపడకండి నేనున్నాను కదా అతనే అని నాకు ఫీలింగ్ మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్ తనే కదా 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 ఆ? కాదా మీరేదో హర్ట్ అయినట్టు ఉన్నారు ఐ డెంట్ మీన్ దాట్ హట్ అవడానికి నేనెవరిని అవును ఎవరిని మీరు రుక్మిణి వాడు కృష్ణుడు మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు ఫర్ ద టైం బీయింగ్ అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫర్మ్ అనమాట నీ భయం నాకు అర్థమైంది నా వెంట పడితే చంపేస్తాడనే కదా ఐ థింక్ ఐ హావ్ సొల్యూషన్ ఏంటది నీకు రాఖీ కట్టేస్తాను బ్రదర్ అని పిలుస్తాను ఇంకా నీ జోలికి రాడు వాట్స్ ఇట్ ఏం మాట్లాడుతున్నావు ఇలాంటి తెంగర్ డెసిషన్ తీసుకోకు నువ్వు నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది ఆ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా మీరు బయలుదేరండి ముందు ప్రామిస్ तेरे साथ तो ये होना ही था एक नंबर का फ्रॉड है रे तू ఇప్పుడు వైశాలి కాల్ పట్టుకొని నిజం చెప్పడం తప్పించి వేరే దారే లేదు दूसरा रास्ता ही नहीं है रास्ता ही नहीं है నిజం చెప్పేద్దామని అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందామని వైశాలి కాలేజ్కి వెళ్ళాను కానీ ఆ శ్రవణ్ గడి ప్లాన్ మొత్తం మార్చేశాడు ఏ శ్రావణ్ ఎవరు ఈడెక్కడి నుండి వచ్చాడు మధ్యలో आप ही बोला था ना दूसरा रास्ता